చక్రధర బంధువులు భూ కబ్జాలు చేయలేదా మీ టీము? అలాగే బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ క్రైమ్ రిపోర్ట్ తీ ఎంత తీస్తావు తీ, మేము తీస్తాం క్రైమ్ రిపోర్ట్. వచ్చిన 6 నెలలు మీ క్రైమ్ రిపోర్ట్ అంతా మీ క్రైమ్ రిపోర్ట్. ఇప్పుడు కూడా మా బలరామకృష్ణ గారు ఏ గొడవ లేకుండా రాముడు పరిపాలన ఏ విధంగా చేయాలో రాజానగరం నుంచి అలాగే పరిపాలన చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే గత నెల రోజుల్లో మీ పార్టీ ఇంటెలిజెన్స్ రిపోర్టు జక్కంపూడి రాజా ఫ్యామిలీకి టికెట్ ఇవ్వట్లేదు అనేది రిపోర్ట్ పైకి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నీకు ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో జక్కంపూడి రాజాకి ప్లేస్ స్థానం పోతుందని తెలుస్తుందో మళ్ళీ నువ్వు అందరినీ పోగు చేసుకుని నేనున్నాను అని ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఆ పక్కన పాపం మా సోదరుడు దళిత సోదరులు బీసీ సోదరుని అందరి సోదరుని చూసుకున్నాం. కానీ రాజానగరం నియోజకవర్గంలో రేపు నీకు టికెట్ రావట్లేదు తెలుసా? నీకు టికెట్ రావట్లేదు. నీ పక్కన ఎవరైతే కూర్చున్నారో బీసీ సోదరుడి కోటి ఎస్సీ సోదరు కోటి ఏంటి రిజర్వే ఒకవేళ ఏదన్నా కమ్యూనిటీ ప్రకారంగా టికెట్లు ఇవ్వాలంటే వాళ్ళిద్దరికీ 3 టికెట్లు వచ్చేలా ఉన్నాయి రేపు పొద్దున ఆలింగ్ నాయకులు. అంటే నువ్వు ఇవాళ బత్తుల బలరామకృష్ణ గారిని థరుడు క్రేజ్ నాయకుడు థరుడు క్యాడర్ నాయకుడు అన్నావు. అంటే నీతో పోటీ చేసి దగ్గర వాళ్ళు కూడా థర్డ్ క్యాడర్ నాయకులేనా? అంటే రేపు పొద్దున నీ పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా మీ పార్టీ మీ పక్కన దోసే 2 టికెట్లు వచ్చిందనుకో నీ పక్కన దళిత సోదరుడు బీసీ సోదరుడు కూర్చున్నారు. అలా టికెట్లు వస్తారు రేపు కూడా థర్డ్ క్యాడర్ నాయకులు వాళ్ళు కూడా తప్పుడు మాటలు మాట్లాడు. థర్డ్ క్యాడర్ సెకండ్ క్యాడర్ అని కాదు. మనం ప్రజలకు ఏం చేస్తాం, ప్రజలు మనకు ఏం గుర్తిచ్చారు? ఎందుకంటే రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ ప్రజలందరూ కూడా ఈ జక్కంపూడి రాజా అనే వ్యక్తితో మనం పడలేకపోతున్నాము, ఇవన్నీ పెరిగిపోయి ఖచ్చితంగా రాజాను ఓడించాలని చెప్పేసి అందరూ ప్రజలందరూ వచ్చి ఓట్లేశారు. ఇవాళ మీ వైసీపీ నాయకులు చాలా మంది ఓట్లేస్తేనే అంత మెజార్టీ వచ్చింది. ఇవాళ కొంతమంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రెస్ మీట్ పెడితే నీకు పక్కన జనం ఉండట్లేదు. అందుకే నువ్వు రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టుకున్నావు. ఎందుకంటే రాయనగరంలో మీ దగ్గరికి ఎవరు రావట్లేదు. నిన్న నీతో ప్రెస్ మీట్లో మాట్లాడిన అందరూ ఫోన్ చేసి అన్న తినేస్తాడు అన్న ఏం చేయమంటావు వెళ్తామని అన్నాను. నాకు నవ్వుతుంది. కానీ నువ్వు 4 నెలల టైం ఇచ్చావు కానీ డెడ్ లైన్ ఏదో చేస్తానని 4 నెలల్లో పంచాయతీ మీ పార్టీలో చాలా మంది మా పార్టీలు ఇప్పుడు చెప్తున్నా వైసీపీ నుంచి రాజానగరం నియోజకవర్గంలో 2000 మంది త్వరలో జాయినింగ్ 4 నెలలోపు రాసుకో. నువ్వు ఏదైనా దమ్ముంటే కనుక ఆపుకో. ఈ వైసీపీ నాయకులే నీ పక్కన ఉన్న నాయకులు ఎంతమంది వస్తారో నీ ఏదో ఎంతమంది లేక చూస్తాను. అంతేగాని భక్తులు బలరామకృష్ణ మీద ఏదో ఆరోపణలు చేసేస్తే భయపడిపోతారు అనుకుంటున్నామో. భక్తులు బలరామకృష్ణ ఎలక్షన్ ముందే చడలేదు నీకు. నేను ఆఫ్టర్ వ్యక్తులతో తీసేస్తాం ఎలక్షన్ ముందు మేము గుర్తుందో లేదు ఆడియో వీడియో విను తెలుస్తుంది. ఇప్పుడు అధికారం ఉన్నాం అలాగని మేమేదో దౌర్జన్యం చేసి రాజకీయం చేయట్లేదు. ప్రజల మన్నలు మాకున్నాయి, మాకు స్నేహితులు ఉన్నారు. ఇవాళ మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు ఎక్కడ వాపోతున్నారు అంటారు. అది బాబాయ్ ఎంతమంది వాపోతున్నారు ఎక్కడ నాయన? మేము ఏం చేస్తామని మేము ఎవరిని ఏం చేస్తామని వాపోతున్నారు? తెలుగుదేశం జనసేన బీజేపీ 3 ఎన్డీఏ కూటమి కలిసి ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు ఎందుకంటే ఎలక్షన్ ముందు కూడా నేను గమనించాను. భక్తులు బలరామకృష్ణ గారి టికెట్ రాదంట అని భక్తులు బలరామకృష్ణ గారి దగ్గర మనుషులు పంపించడం, అలాగే బొడ్డు గారికి మీకు టికెట్ రాకపోతే కానీ మాకు చెయ్యాలని ఇలాంటి సన్నగిల్లుడు గోకుడు కార్యక్రమాలు ఎలక్షన్ ముందు చేసావు. నేను ఎవరో నమ్మే విషయంగా లేరు. ఎన్డీఏ కూటమి సమిష్టంగా ఉంటుంది. ఎందుకంటే బొడ్డు గారు బలరామకృష్ణ గారు అన్నదమ్ముల్లాగా నడుస్తున్నారు. బీజేపీ కూడా పేరెంట్స్ అందరూ కూడా సమానంగా నడుస్తున్నాయి. మాకు చూసావా మాకు అన్ని సవ్యంగా అన్ని జరుగుతున్నాయి. రేపు వద్దున్న రాబోయే రోజుల్లో కూడా పంచాయతీ ఎంపీడీ సెలక్షన్ కూడా మేము కొడతాం. నీకు రాజానగరం నియోజకవర్గంలో ఇంకా తావు లేదు. ఒక మాట్లాడుతూ ఇంకో మాట అన్నావు రాజా గారు. ఏంటంటే రాజానగరం నియోజకవర్గం 2 ఓట్ల మెజార్టీ, రాజమండ్రి రూరల్ 2 ఓట్ల మెజార్టీ, సిటీ 2 ఓట్ల మెజార్టీ అన్నావు. అసలు రాజానగరం రాజమండ్రి కడియం పోవడం నువ్వే కారణం. ఇవాళ 3 వేలు పెట్టడం వల్ల 3 నియోజకవర్గాలు పోయి ఎన్డీఏ కూడా 3 వచ్చేసినాయి. మీరు ఈసారి పోటీ చేయడానికి మన జిల్లాలో అలా ఎక్కడ స్థానమే లేదు. బైబరికేషన్లో కూడా టికెట్ లేదు. మీరు ఆశపడద్దు. మీ వెనకాల ఇంకెవ్వరూ రారు. త్వరలో వైసీపీ ఖాళీ అవ్వబోతుంది. వైసీపీ సోదరులు కూడా మాతోనే ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే బలరామకృష్ణ యొక్క ఆశయాలు కానీ అభివృద్ధి కానీ అన్ని విధాలుగా నువ్వు ఒక మాట అంటాం. మా నాయకుడిని నవ్వుతే నువ్వు అయిపోతున్న తెంగరోడరా అంటున్నావు. అసలు మీ నాయకుడు అయితే మా నాయకుడు నువ్వు అధికారంలోకి వచ్చాక గుర్తుందా లేదో బుచ్చిపేటలో ఒక దళిత సోదరుని కొట్టబోయావు. గుర్తుందా సచివాలయంలో ఓపెనింగ్ వెళ్ళి. కానీ ఇవాళ మా బలరామకృష్ణ గారు అధికారంలోకి వచ్చాక అదే దళిత నాయకుడిని కౌగిలించుకున్నాడు. మా పక్క గ్రామంలో దళిత సోదరుని అంటే మీ వైసీపీ దళిత సోదరుని గట్టిగా అన్నాన్ని కౌగిలించుకున్నాడు. అంటే మా వాడికి పాపం మంచి ఆత్మాభిమానం కలిగి వ్యక్తి.
ఎదుటివాడు ఎలా ఉన్నా మనకు అనవసరం, మనం చెయ్యాలి, ఏది చేయాలో చేయాలి. ఇవాళ దాన్ని నువ్వు ఎక్కిలి చేష్టలకి ఇచ్చేసుకుని మా ఊడు రాకపోయినా కానీ ఇవాళ మా ఊడు నవ్వుకుని వచ్చేతను తెంగరోడు అంటున్నాం. ఊడు తెంగరోడు కాదురా బాబు, నేను ఓడించాడు రా. మా ఊడు తెంగరోడు ఏంటి? మా ఊడంత మేధాశక్తి ఎవరికి అంటే ఎవరు మేధాశక్తి చాలా మంచి మైండ్. ప్రజలు నువ్వేమనుకుంటున్నావు అనేది కూడా గంట ముందు క్యాచ్ చేసే వ్యక్తి మహానుభావుడు బొత్తుల బలరామకృష్ణ గారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మేము విజయకథను ఎదురుస్తాం. నీకు నిలబడతా క్యాండిడేట్లు కూడా ఉండవు. కానీ ఏ విధంగా అయితే నువ్వు మళ్ళీ రాజానగరం నియోజకవర్గంలో రాజకీయాలు రెచ్చగొట్టి మళ్ళీ రాజానగరం నియోజకవర్గంలో నేను ఉండాలనుకుంటే కనుక నీ పక్కన ఉన్న బ్లేడీ బ్యాచ్, గంజాయి బ్యాచ్కి చెప్తాను, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. గుర్తుకు ఆరేసేస్తాం బాధ్యత. జన సైనికులు ప్రతి గ్రామాల్లో బలమైన సైన్యం ఉంది. మా జన సైనికులకి అన్నదమ్ముల్లాగా తెలుగుదేశం ప్రభుత్వంలో నాయకులు ఉన్నారు, అలాగే బీజేపీలో కూడా ఉన్నారు. మేము సాన్నిధ్యంగా నడుపుతున్నాం. మా మధ్య చిచ్చు పెట్టి ఏదో నీ ఉనికి నిలబెట్టుకోవడం కోసమే నువ్వు రాజకీయాలు ప్రెస్ మీట్లు పెడుతున్నావు తప్ప నీ ప్రెస్ మీట్లో పసలేదనే విషయం కూడా నీకు అర్థమవుతుంది. ఇవాళ పేపర్ మిల్ గురించి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు పేపర్ మిల్ గురించి? పేపర్ మిల్లో నువ్వు ఉద్యమాలు చేసుకుని ఏదో పనికిమాలి ఉద్యమాలు చేసి దండుకున్నావు అనే విషయం అందరూ చెప్పుకున్నారు. ఇవాళ మా నాయకుడు అధికారంలోకి వచ్చాక పేపర్ మిల్లో ఒక యూనియన్ స్థాపించాడు. ఆ యూనియన్ అంతా కూడా మా రాజనగరం నియోజకవర్గంలో వర్క్ చేసే టీం అంతా కూడా యూనియన్లో ఎలా ఒక సంఘం జనసేన అని చెప్పు ఒక యూనియన్ ట్రేడ్ యూనియన్ కూడా నిలబెట్టాం. ఎంత గొప్ప ఇదిగా మేము భావిస్తున్నాం అంటే మంచి ఆలోచనతో పోతున్నాం. దీన్ని ఇచ్చేయాలని చూడకు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి మేము మళ్ళీ నీకు ఏం కౌంటర్ ఇవ్వం. నువ్వు 10 మంది 1000 మందితో మాట్లాడుకో, మేము వెంటూతో సమానం. మేము మాట్లాడము, అవసరం లేదు మాకు. మా టైం వేస్ట్ మాకు. మేము ఎందుకంటే నువ్వు ప్రెస్ మీట్లు పెడితే అప్పమానంలో కూర్చున్నాము. మరి పరిపాలన జీరో చేద్దాం అనుకుంటామో. మా పరిపాలన ఇప్పుడు జరిగిపోతుంది. మాకు స్టాఫ్ ఉన్నారు. మా బలరామకృష్ణ గారు చాలా తెలివైన డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. కానీ మీ తాటాకి చెప్పులకి నీ ఉడత ఊపులకి జగన్ కూడా పెట్టుకో. భయపడే ప్రసక్తి లేదు. అడపా శ్రీనివాసరావు వాడు ఏంటో తెలుసు, మా బలరామకృష్ణ గారు అని ఏంటో తెలుసు, జన సైనికులు తెలుసు. నీకు జోలికి రాకు, వచ్చి అవసరమైన పరాభవం పొందకు. ఎందుకంటే నీకైతే ఇంటెలిజెన్స్ తెలుసుకో. నీకు జగన్మోహన్ రెడ్డి 3 నెలల కిందటే ఆల్రెడీ చివాట్లు పెట్టి టికెట్ లేదని చెప్పాడు. దానికోసం ప్రయత్నం చేస్తున్నామో. నీవు 50,000 కాదు కదా, నువ్వు ఈసారి నీకు టికెటే లేదు. మీ గురించి ఆలోచించగలరు. పాత్రికా మిత్ర సోదరు ఇంతవరకు వచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీ మీడియా వారిని కూడా కొంతమందిని పాపం ఆయన ఎటకారంగా మాట్లాడాడు. ఎవరు దీంట్లోనే తప్పు మనసులు ఉన్నారని చెప్పేసి. మేము అలా అనుకోలేం కదా. అందరూ మాకు సోదరులు, మీ పత్రిక సోదరులు అందరూ. ఇవాళ గతంలో 2000 అతను అనుకూలంగా వార్త రాయాలని చెప్పేసి ఈ పేపర్ వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి భయపెట్టి పోటీ లాగాడు. గుర్తుందో లేదో. దట్ ఈజ్ అడపాసిన సవాలు కూడా పత్రిక విలేకరులు అందరికీ అడపాసిన నిలబడ్డాడు. బలరామకృష్ణ టచ్ చేయాలంటే జన సైనికులు టచ్ చేయాలి. చూసుకో, గుర్తుపెట్టుకో, చూసుకో. ఛాలెంజ్ అంటే ఛాలెంజే. భయపడే ప్రసక్తి లేదు. తేల్చుకుందాం అంటే తేల్చుకుందాం. రైట్.